నమ్మినా నమ్మకపోయినా కర్కాటక రాశి వారికి కాలం కలిసి వస్తుంది. ఒక స్త్రీ కారణంగా ఈ మార్పులు తప్పవు. జరగబోయేది ఇదే. అసలు కర్కాటక రాశి వారి జీవితంలో ఏం జరగబోతోంది, వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు మరియు ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేక పీతానబడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. కర్కాటక రాశి జ్యోతిష చక్రంలో 4వ రాశి. కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు కావున వీరి యొక్క మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది. అలాగే మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా వీరిలో అధికంగానే ఉంటుంది. ఈ రాశి వారు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు ఉంటారు. వీరికి భోగాలు అనిపించే అవకాశాలు అధికంగా వస్తాయి. కర్కాటకము అనగా ఎండ్రకాయ. ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది. ఇది నీళ్లలో అట్టడుగును ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది. నీటి మీద ఏ మాత్రము అలజడి కలిగినా నీటి లోపలికి వెళ్ళిపోతుంది. చూడడానికి ఎండ్రకాయ ఆకారం అనేది చాలా భయంకరంగా కనబడుతుంది. అయినా సరే ధైర్యం లేని తత్వాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా కర్కాటక రాశి వారి గొడవలు, కొట్లాటలు అంటే అసలు ఇష్టపడరు. ఇంటి వ్యవహారాలలో ఎంతో శ్రద్ధ వహిస్తారు. ఇవి కర్కాటక రాశి వారిలోని ప్రత్యేక గుణంగా మనం చెప్పవచ్చు. ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక నమ్మకాలు, మత విశ్వాసాలు ఉంటాయి. సమాజ సేవ పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. సాధు జీవితం గడుపుతారు. ధనం దానంతట అదే వీరి వద్దకు చేరుతుంది. వీరికి కొంతవరకు భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత, వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారి యొక్క మనస్సు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలము ఉత్సాహము, ఆశ, సంతోషము వెల్లివిరుస్తుంది. మరికొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కలుగుతుంటుంది. ఈ రాశి వారికి మనోధైర్యమును వీరు కలిగి ఉంటారు. జల సంబంధిత విషయాలు పురోగతిని కలిగిస్తాయి. అన్ని విషయములకు పోరాటం ఉంటుంది. ప్రతి చిన్న పనికి కూడా 1కి 4 సార్లు కష్టపడవలసి ఉంటుంది. సన్నిహిత వర్గంలో నిజాయితీ పరులు ఉన్నంత వరకు కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు ఇబ్బంది అయితే ఉండదు. రాజకీయ రంగంలో కూడా వీరు చక్కగా రాణించే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారండి. కర్కాటక రాశికి చెందిన వారికి ఈ సమయంలో వీరి జీవితంలో ముఖ్యమైన మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది, అసలు కర్కాటక రాశి వారికి ఎటువంటి మార్పులు ఈ సమయంలో కలగబోతున్నాయి తెలుసుకుందాం. కర్కాటక రాశికి చెందిన వారికి ఈ సమయంలో సౌభాగ్య సిద్ధి ఉంటుంది. స్థిర నిర్ణయాలు వీరికంతా కూడా మేలు చేస్తాయి. బంధువుల సహకారం ఉంటుంది. భోజన సౌఖ్యం కలుగుతుంది. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. శ్రీలక్ష్మి ఆరాధన శుభప్రదం. మనోబలంతో విజయాలను సాధిస్తారు. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఉంటాయి. అవసరాలకు పనులు పూర్తి అవుతాయి. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. ఒక శుభవార్త మీకు ఇంట ఆనందాన్ని కూడా నింపనుంది. అనవసర విషయాల్లో సమయాన్ని వృధా చేయకూడదు. ముఖ్యమైన వ్యవహారాలలో మృదు సంభాషణ చాలా అవసరం. ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తి వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ మార్పులను కూడా తీసుకువస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి. అంతేకాకుండా ఈ కర్కాటక రాశికి చెందిన వారికి ఈ సమయంలో ప్రారంభించిన పనులలో విజయాన్ని సాధించే అవకాశాలు అయితే అధికంగానే ఉంటాయి. ఇష్టమైన వారితో కలిసి సంతోషంగా కాలాన్ని గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇష్టదేవత స్తోత్రం మీకు చదివితే చాలా మంచి జరుగుతుంది. ఆర్థిక విషయాల్లో సానుకూల ఫలితాలు లభిస్తాయి. చేపట్టిన పనులను సజావుగా పూర్తి చేస్తారు. సాహసోపేతమైన నిర్ణయాలు గొప్ప విజయాన్ని అందిస్తాయి. మీ రంగంలో పెద్దల నుండి ప్రశంసలు లభిస్తాయి. బంధుమిత్రుల సహకారం మీకు లభిస్తుంది. కాలాన్ని మంచి విజయాల కోసం వినియోగిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. శారీరక శ్రమ పెరగనుంది. ఆరోగ్య పరిరక్షణ అవసరం. గిట్టని వారితో జాగ్రత్తగా వ్యవహరించండి. ఇష్టదేవత స్తోత్రం చదివితే మీకు చాలా మంచి జరుగుతుంది. అసలు కర్కాటక రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి నిష్కారణ శత్రువర్గం ఇప్పుడు కూడా పొంచి ఉంటుంది. ఊపిరితిత్తుల మీద ప్రత్యేకమైన శ్రద్ధ అయితే అవసరము. ఇతరుల పేరు మీద చేసే వ్యాపారాలలో ద్రోహం ఎదురవుతుంది. టెండర్లు, ముద్రణ పనులు, చేతి వృత్తులకు సంబంధించిన ఒప్పందాలు లాభిస్తాయి.
ధనము నిల్వ చేసుకోవడానికి, ఆస్తులను సంరక్షించుకోవడానికి కూడా వీరు అధికంగా శ్రమపడవలసి ఉంటుంది. ఈ రాశివారు నిందలు పుకార్లను ఎదుర్కొంటారు. అయినా సరే ప్రజాకర్షణ బాగుంటుంది. పంతాలు పట్టింపులు దీర్ఘకాలము లాభించదు. పట్టు విడుపు లౌక్యము ప్రదర్శించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. వివాదాలు ముదరకుండానే పరిష్కరించడం శ్రేయస్కరము. సన్నిహిత వర్గాన్ని మీరు ప్రోత్సహించడం వలన పోటీతత్వము ఏర్పడుతుంది. చిన్న చిన్న సంఘటనలు సరదాగా మాట్లాడిన మాటల వలన అధికంగా నష్టపోయే అవకాశాలు కలుగుతాయి. కర్కాటక రాశి వారికి శనిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్నా అనుకున్న వివాహము జరిగిన వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. సంబంధ బాంధవ్యాలు లేని వారు ప్రోత్సహించి ఆశ్రయం ఇవ్వడం వలన జీవితంలో మలుపుకు దారితీస్తుంది. విదేశీ విద్య, ఉద్యోగము, విదేశీయానము కూడా కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యవహారాలు, వ్యాపారాలు అసంతృప్తికి దారితీస్తాయి. ఈ రాశి వారికి అనువంశికంగా వచ్చిన ఆస్తి నిలవడం కష్టము. స్వార్జితము నిలబడుతుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా బాధ్యతలు నెరవేరుస్తారు. ఏ మాత్రము సంబంధం లేని విషయాల్లో ఎదురయ్యే చట్టపరమైన సమస్యలు, ఇబ్బందులు గురిచేసే అవకాశాలు ఉంటాయండి. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయట చాలా సులభము. అయితే వీళ్ళు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనస్సులోని మనోభావాలను కూడా ఇట్టే పసిగట్టేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ రాశి వారికి చురుకుతనం ఎక్కువ. అయితే దీని ఎందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్టుగా వీరు ప్రవర్తిస్తారు. కర్కాటక రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. చిన్నతనంలో జరిగినటువంటి సంఘటనల్లోని మనుషులు కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏమిటంటే వీరిలో ఉన్నటువంటి లోపం ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు. అయితే వీరికి ప్రోత్సాహం ఉంటే వీరు ఎంతటి ఘన కార్యములైనా సరే చేయగలుగుతారు. ఈ రాశివారు నచ్చిన వారి కోసం వాళ్ళ యొక్క సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, తమ యొక్క సమస్తాన్ని సమర్పించుకుంటారు. వీరికి నష్టము కలిగిన, అనారోగ్యము కలిగిన ఏ మాత్రము లెక్క పెట్టకుండా సహాయం చేసే మంచి మనస్సు కూడా వీరికి ఉంటుంది. ఇతరుల బాధ్యతలను ఎత్తుకుని మరి ఇతరులకు సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి ఉద్యోగము కన్నా వ్యాపారము బాగా కలిసి వస్తుంది. ఈ రాశివారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు. వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామని అనుకుంటూ ఉంటారు. ఈ రాశివారు ముత్యాన్ని ధరించాలి. దీనిని ధరించడం వలన అష్టైశ్వర్యాలు, సకల సంపదలు కలుగుతాయి. కర్కాటక రాశి వారికి చిన్నతనమైన జలుబు, దగ్గు, ఊపిరితిత్తులకు సంబంధించిన బాధలు కూడా కలగవచ్చండి. కర్కాటక రాశి వారికి వార్ధక్యమైన మధుమేహము, రక్తపోటు, ఉదర సంబంధిత జీర్ణకోశములకు సంబంధించినటువంటి వ్యాధులు, లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. కావున ఈ రాశి వారు తగినంత ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు. కర్కాటక రాశికి చెందిన వారికి భాగ్యశాలి రంగు తెలుపు. ఈ రంగు వస్త్రాలను ధరించడం ద్వారా మానసికంగా శాంతిని పొందుతారు. ఈ రంగు రుమాలను తమ వద్ద ఉంచుకున్నట్లయితే వీరికి ఎంతో మంచి జరుగుతుంది. కనుక కర్కాటక రాశి వారు ఎక్కువగా వైట్ అండ్ వైట్ దుస్తులను అధిక ప్రాధాన్యత ఇవ్వడం వీరికి ఎంతో మేలు జరుగుతుంది. తెలుపుతో పాటుగా ఎరుపు మరియు పసుపు రంగులు కూడా వీరికి అనుకూలతను ఇస్తాయి. ప్రతిరోజు ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కొరకు ఓం అనే ప్రణవ మంత్రాన్ని 5 నిమిషాలు జపిస్తూ ధ్యానం చేయండి. బ్రాహ్మణులకు, పెద్దలకు, ఆలయ పురోహితులకు సేవ చేయండి. అరటి పండ్లను, పసుపు రంగు వస్తువులను దానం చేయండి. గురువారాలు, శనివారాలు, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తిథిలో విష్ణు సహస్రనామం మరియు ఇతర విష్ణు స్తోత్రాలను పఠించడం మేలు. చూసారు కదా, కర్కాటక రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.